మెదక్ జిల్లా టెక్మాల్ చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్మరించుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెక్మాల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాదిపై ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరి నాయకులకు మరియు మా జూనియర్ కళాశాల విద్యార్థులను మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలకు గౌరవిస్తూ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి జరుపుకుంటున్నాము. మరి ఆనాడు 1969 ముందు తొలిదశ ఉద్యమంలో అసలు తెలంగాణ ఊహ వాసన ఎటువంటి తెలియని ప్రజలకు తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అని పూర్తిగా విశ్లేషించి వివరణాత్మకంగా ఒక గ్రంథం ప్రచురించి ఆ గ్రంథానికి తెలంగాణలో ఏం జరుగుతుంది అని పూర్తిగా రాసి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ మేధావులకు ఆ పుస్తకాన్ని ఇచ్చి తెలంగాణ సమస్యల్ని పూర్తిగా విశ్లేషించి ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆ 1969 తొలిదశ ఉద్యమంలో అతను పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో వీసీగా కానీ ప్రొఫెసర్గా కానీ వర్క్ చేసి కూడా ఉద్యమం వైపు తన అడుగులను ఎప్పుడూ మర్చిపోకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తూ చేశాడు. అదేవిధంగా మనము మలిదశ ఉద్యమం అంటూ చెప్పుకుంటున్న 2012లో కూడా అంతకుముందు జరిగిన 4 సంవత్సరాల ఉద్యమంలో విద్యార్థులమైన మేము కూడా ప్రత్యక్షంగా తెలంగాణ రావడం కోసం ఎంతో కష్టపడ్డాం. మరి ఇప్పుడు ఇక్కడ యువత అందరికీ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు మేము తెలంగాణ వాళ్ళమని. మరి ఒక 10 ఏళ్ల క్రితం అసలు తెలంగాణ అనే పదమే లేకుండా చేశారు, తెలంగాణ ఊసే లేకుండా చేశారు. మరి అటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్న రాష్ట్రంలో నిధులు నియామకాలు నీళ్లు అటువంటి అన్నీ జరగడం జరిగింది. ఎంతో సుభిక్షంగా ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇటువంటి తెలంగాణను ఇక్కడున్న యువత అందరూ కూడా చాలా అభివృద్ధి చెందాలని. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి సందర్భంగా టేక్మల్ మండలంలో చౌరస్తాలో ఆయన ప్రతిరూపం వద్ద జయంతి ఉత్సవాలు విద్యార్థులు మరియు నాయకులు సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన 1934లో వరంగల్లో ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో ఆయన జన్మించారు. వారు విద్యార్థి దశ నుంచే పోరాట పటిమ గల నాయకుడు. ఆయన తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి నిధులు నియామకాలు గణాంకాలతో సహా వివరించి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి నాయకుడు మన తెలంగాణ సిద్ధాంతకర్త. కర్షకులను కార్మికులను విద్యార్థులను ఉద్యోగస్తులను కళాకారులను కవులను అందరినీ ఏకం చేసి తెలంగాణ కోసం ఈరోజు తెలంగాణకు ఏమి ఆంధ్రుల ద్వారా ఏమి అన్యాయం జరుగుతుందని ఎండగట్టిన వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. అలాగే రాజకీయ పరంగా ఎవరు తోడుండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని వారి రాజకీయంగా వారి గురువుగా వారికి సూచనలు ఇస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ యాస భాష మాట్లాడే వ్యక్తి ఎబిలిటీ ఉన్న వ్యక్తి ఏకైక నాయకుడు కేసీఆర్. ఆయనతోనే తెలంగాణ ఏ పార్టీలను ఉద్దేశించి లేకున్నా కానీ ఆయన పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఆయన ద్వారా తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న నీళ్లు నియామకాలు 10 సంవత్సరాల్లో కొంతమేరకు సాధించగలిగాం. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం మనమందరము ఐక్యమై ఇంకా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ సమయం ఇచ్చినందుకు విద్యార్థులకు మరియు లెక్చరర్లకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు మీడియా ప్రతినిధులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్. జై తెలంగాణ. విద్యార్థి అమర వీరులకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు శ్రీకాంతాచారికి